హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఈ తరం రుచులు. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా ఒక కప్పు దలసరి అటుకులను తీసుకోవాలి. ఇది నూనె కానీ నెయ్యి కానీ లేకుండా వీటిని ఖాళీ మూకుల్లో దోరగా వేగనివ్వాలండి. ఇవి కరకరలాడేదాకా వేగాలి, మరీ రంగు మారేదాకా వేగనివ్వకూడదు. ఇలా వేగిన అటుకుల్ని మనం గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపు మనం డ్రై ఫ్రూట్స్ వేగించుకుందామండి. దీనికి ఒక స్పూన్ నెయ్యి తీసుకుని జీడిపప్పు, బాదం పప్పు, ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. నేను జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. వీటిని బాగా దోరగా వేగనివ్వాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వేగిన జీడిపప్పు, బాదం పప్పులు మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి చల్లారిన అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మెత్తగా రవ్వలా చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా చేసుకోకూడదు. దీనికి 1-2 పల్సులు ఇస్తే సరిపోతుంది. ఇలా రవ్వలా తయారవుతుంది. ఇలా తయారైన రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ మనం అదే మిక్సీ జార్లో ఒక అరకప్పు కొబ్బరిని తీసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ఇష్టమైన వాళ్ళు ఎండు కొబ్బరి తీసుకోవచ్చండి. మనకి ఎండు కొబ్బరి తీసుకుంటే లడ్డూలు నిలవ ఉంటాయి. ఈ విధంగా కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన కొబ్బరిలో తగినంత బెల్లం వేసి ఇంకొకసారి తిప్పుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన కొబ్బరి బెల్లం పేస్ట్ని మనం ముందుగా రెడీ చేసిన అటుకుల రవ్వలో వేసి బాగా కలపాలి. మనం ముందుగా వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఈ అటుకుల రవ్వకి కొబ్బరి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ అన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన దాన్ని మనం చేతులతో చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సులువుగా చేసుకుని అటుకుల లడ్డు రెడీ అయ్యింది. ఎంతో సులువుగా చేసుకుని ఈ అటుకుల లడ్డూని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. Thank you for watching.